ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మనకేదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అతన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. అతను పోలీసులకి భయపడ్డం లేదు, రౌడీలకి భయపడ్డం లేదు. ఇంకెవరు చెప్తే వింటాడు? నేను చెప్పి చూడనా? ఏమండి, చూడు. నా పేరు రిషి. చూడండి రిషి గారు, రిషి గారు, నా భార్య నోటితో ఈ పిలుపు విని ఎంతకాలమైందో తెలుసా శ్రవంతి? చాలు, నాకీ సంతోషం చాలు. నేను నిశ్రావంతిని కాదు. నా రూపం చూసి అనుకున్నారో, నా ప్రవర్తన చూసి అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను నీ స్రవంతిని కాదు. మీ భార్యని అంతకంటే కాదు. నా పేరు గాయత్రి. నువ్వు అనవసరంగా నీ టైం వృధా చేసుకోకు. నీ భార్య రూపంలో ఉన్న నా కోసం ఆరాట పడకుండా నిజమైన నీ భార్య ఎక్కడుందో వెళ్ళి వెతుక్కో. నువ్విక్కడ వృధాగా ఎన్ని రోజులు నిలబడినా, చివరికి నీ ప్రాణం పోయినా కూడా నేనెప్పటికీ గాయత్రిని కాని స్రవంతిని కాను. నా మనసు నాకెప్పుడు అబద్ధం చెప్పదు. నా మనసు అసలు స్రవంతివి నువ్వే అని చెప్తుంది. నా ప్రాణం పోయే వరకు నేను ఇక్కడే నించొని చచ్చిపోతాను. కానీ చనిపోవడానికి ఒక్క క్షణం ముందు నువ్వు నా భార్యవే అని నీ నోటితోనే చెప్పిస్తాను. అది చెవులారా విని చచ్చిపోతాను. ఆ లోపు నువ్వు నన్నెవరితో కొట్టించినా, ఎవరితో చంపించినా నాకెలాంటి భయం లేదు. కావాలంటే నన్ను ఇక్కడే పూడ్చి, అలా నన్ను సమాధి చేసినా కూడా నా చెయ్యి మట్టిలో నుంచి పైకొచ్చి నువ్వే నా స్రవంతి అని చూపిస్తూ ఉంటుంది. నీ మాటల గారడీతో లొంగని మొండిదాన్ని నేను. నీ సెంటిమెంట్స్కి నీ భార్య స్రవంతి కరుగుతుందేమో, నేను చీమ కుట్టినట్టు కూడా ఫీల్ అవ్వను. ఇక్కడున్నది గాయత్రి. నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్విక్కడే చేస్తాను అంటే నాకెటువంటి అభ్యంతరం లేదు. అది నీ కర్మ. రేయ్ చెప్పరా. అన్నా, ఏంట్రా? నాకేం నచ్చలేదన్నా. ఏమి నచ్చలేదురా? నువ్వు కళ్ళు మూసుకుని ఉండటం. నేను కాసేపు ఇలా సేద తీరుతుంటే నీకు నచ్చకపోవడం ఏంట్రా? నేను ఈ కళ్ళు మూసుకోవడం గురించి మాట్లాడడం లేదన్నా. మరి నువ్వు అంటే లెక్కలేనట్టు వాడుంటే నువ్వు చూసి చూడనట్టు కళ్ళు మూసుకుని ఉండటం నాకు నచ్చట్లేదన్నా. ఎవరి గురించిరా నువ్వు మాట్లాడేది? ఇంకెవరి గురించి అన్నా? ఆ గాయత్రి నా పెళ్ళమంటూ వెనకాల పడుతున్నాడు కదా, వాడి గురించి. ఇంకా వాడు ఊరి నుంచి పోలేదా? లేదన్నా, ఒంటి నిండా దెబ్బలున్నా వాడు ఆ గాయత్రి ఇంటి ముందే కూర్చుని ఉన్నాడన్నా. నువ్వు వాడిని కొట్టించినా వాడు అవేమీ లెక్క చేయట్లేదన్నా. రేయ్, వాడు బాగా తేడాగా ఉన్నాడ్రా. కొంచెం గ్యాప్ ఇచ్చి చూద్దాం. వాడికి బలుపు కూడా బాగా ఎక్కువ ఉందన్నా. వాడిది బలుపు కాదురా,
బరితెగింపు. బలుపున్నోడితో పెట్టుకోవచ్చు కానీ కొన్నిసార్లు బరితెగించినోడితో పెట్టుకోకూడదు. దెబ్బైపోతాం. అయితే అండి వెళ్ళగొట్టలేమా అన్న? వెళ్ళగొట్టచ్చు కానీ అన్ని సందర్భాల్లో మనం డైరెక్ట్గా రంగంలోకి దిగిపోకూడదు. ఒక్కొక్కసారి మనం పక్క నుంచి చూస్తూ ఎవరిని వదలాలో ఆలోచించి వాళ్ళని ఉసిగొల్పాలి. ఏంటయ్యా నీకెన్నిసార్లు చెప్పాలి? ఆ పిల్ల నువ్వు అనుకుంటున్న అమ్మాయి కాదని చెప్పాం కదా. అయినా ఇంటి ముందే కూర్చొని ఆ అమ్మాయిని ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ఏమైనా బాగుందా? నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను? నా భార్య నన్ను క్షమించి నా దగ్గరకు వస్తుందని మౌనంగా ఎదురు చూస్తున్నాను. ఇందులో మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఓ పరుగులింటి ఆడపిల్లను, అందులోనూ పెళ్లి కాని ఒక అమ్మాయిని పట్టుకుని నా భార్య అంటున్నావు. నీతో సంబంధం లేదని అమ్మాయి మొహం మీద చెప్పింది కదా. ఊరంతా అమ్మాయి పేరు గాయత్రి అని చెప్తుంటే ఇంకా నీ భార్య స్రవంతి అని అల్లరి పెడుతున్నావు. ఓ పెళ్లి కాని అమ్మాయి మీద ఇలాంటి నిందలు వేస్తే రేపొద్దున్న అమ్మాయికి పెళ్ళవుతుందా? మీ ఇంటి ఆడపిల్లని ఇలా ఎవరైనా అల్లరి చేస్తే నువ్వు ఊరుకుంటావా? ఇంకా వాడితో మాటలు ఏంటండి? ఇంకొక వేరే ఊరై ఉంటే వేరే రకంగా ఉండేది. మన ఊరు వాళ్ళు కాబట్టి మర్యాదగా చెప్తున్నాం. ఏయ్, ఎందుకా పిచ్చి నవ్వు? మీ ఊరి వాళ్ళందరూ మర్యాదస్తులు అంటుంటే నవ్వొచ్చింది. నాకు దూరమైన నా భార్య కోసం నేనొస్తే మీరు మెడబట్టి నన్ను బయటికి గెంటేశారు. ఇంకొకడు పోలీసులతో కొట్టించాడు. మీ ఊరి సర్పంచ్ రౌడీలతో దాడి చేయించి నన్ను ఈ పరిస్థితిలో నిలబెట్టాడు. మీరు మర్యాదస్తులా? ఒళ్ళంతా గాయాలైనా రక్తాలు కారుతున్నా తనే నా భార్య నిజం చెప్తుంటే మీరెందుకు నమ్మటం లేదు? ఆ హరినాథ్ గారి కుటుంబం ఎలాంటిదో, వాళ్ళెలాంటి వాళ్ళో మాకు బాగా తెలుసు. మేం వాళ్ళ మాటే నమ్మాలా? ఎక్కడో పొరుగురు నుంచి వచ్చి నీ మాటలు నమ్మాలా? వీడితో మాటలేంటండి? వీడు పిచ్చెక్కి వాగుతున్నాడు. వీడిని ఇక్కడి నుంచి తరిమేయకపోతే ఆ గాయత్రికి, ఆ కుటుంబానికి మనశ్శాంతి ఉండదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నా ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి కదలను. పిచ్చి పిచ్చిగా ఉందా? వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తావా లేదా? నా భార్య లేకుండా నేను ఈ ఊరు నుంచి అడుగు బయట పెట్టను. పోరా ఇక్కడి నుంచి. తల వంచుకొని సైలెంట్గా ఉన్నానని పిచ్చి వెతవలా కనిపిస్తున్నానా? నేను కనుక వైలెంట్గా రియాక్ట్ అయితే మీలో ఎవ్వడూ ప్రాణాలతో మిగలడు. ఒక్కొక్కడిని ఇక్కడే చంపి పాతేస్తాను. ఇంతసేపు సహనంతో ఉంటే నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందనుకున్నాను. కానీ నా సహనాన్ని చేతగానితనం అనుకుంటున్నారు మీరంతా. ఇక ఈ రిషి విశ్వరూపమేంటో చూపిస్తాను. ఇప్పుడే మీ కళ్ళ ముందే నా భార్యను తీసుకెళ్తాను. దమ్మున్నవాడు ఎవ్వడైనా సరే నాకు అడ్డురండి. ప్రాణాల మీద ఆశుంటే మాత్రం పక్కకు తప్పుకోండి. శ్రవంతి, శ్రవంతి! ఆగు. ఏంటి సరాసరి ఇంట్లోకి వచ్చేసావు? శ్రవంతి అక్కడ పిలు. శ్రవంతి! తను శ్రవంతి కాదు, నా కూతురు గాయత్రి అని ఎన్నిసార్లు చెప్పాలి? చాలు 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 చాలు. విని విని నా సహనం చచ్చిపోయింది. పిలువు శ్రవంతిని. శ్రవంతి! శ్రవంతి! నువ్వు వరిచినంత మాత్రాన ఈ గాయత్రి శ్రవంతి అయిపోదు రిషి.